నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గురు శుక్ర సమయోగంతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది ఈ రాశుల వారికి. దీని కారణంగా వీరికి సంపద వర్షం కురవనుంది. మరి ఆ రాశులు ఏమిటి, వీరు పొందబోయే ఆ అద్భుత ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. 12 సంవత్సరాల తర్వాత గురు శుక్రుల కలయికతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. బృహస్పతి మరియు శుక్రుడు ఒకరి కేంద్ర గృహంలో ముఖాముఖిగా లేదా మొదటి, 4వ లేదా 7వ గృహంలో ఉన్నప్పుడు గజలక్ష్మి రాజయోగాన్ని సృష్టిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గజలక్ష్మి రాజయోగం అత్యంత అదృష్టాన్ని ఇచ్చే యోగం. వృషభ రాశిలో ఏర్పడిన గజలక్ష్మి రాజయోగం కారణంగా వివిధ రాశుల వారికి శుభాలు చేకూరుతాయి. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి విపరీతమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. గజలక్ష్మి రాజయోగం కారణంగా మేషరాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో చేసే పనుల్లో పురోగతిని సాధిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశము ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం రెండూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఇక కర్కాటక రాశి. గజలక్ష్మి రాజయోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు కూడా మంచి రాబడి ఉంటుంది. ఈ సమయంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం దక్కుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా ఇప్పుడు లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి. ఈ సమయంలో మీరు ఆరోగ్యంగా ఉంటారు. జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. ఇక వృశ్చిక రాశి. గజలక్ష్మి రాజయోగం కారణంగా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కెరియర్లోనూ అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల అండ పూర్తిగా లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారు ఆ వ్యాపారాల్లో విజయాలను సాధిస్తారు. సో చూశారు కదండి, గురు శుక్ర కలయికతో మరి ఏ రాశుల వారికి సంపద వర్షం అలాగే శుభాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.